హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే జాన్ అబ్రహాం అండ్ తమన్నా గారి కాంబినేషన్లో వచ్చిన వేద మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఆగస్ట్ 15న తెలుగు, తమిళ్ అండ్ అలానే హిందీ భాషలో రిలీజ్ అయిందండి. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అంతేనండి. అది కూడా ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ కోసం, అందులో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ కోసం మాత్రమే. స్టోరీలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, ట్రీట్మెంట్లో కానీ ఏమీ తేడా లేదండి. ఓల్డ్ ఫార్మాట్లోనే మూవీ అంతా కూడా. సో అగ్రకులాల వాళ్ళు లేని వాళ్ళని తొక్కేయడం, ఇదే కాన్సెప్ట్ ఉంటుంది మూవీ అంతా. సో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి ఇప్పటికి కూడా. కానీ ఇందులో ట్రీట్మెంట్ అన్న కొద్దిగా బాగుందా అంటే ఏమీ లేదండి, రొటీన్గానే వెళ్ళిపోయింది మూవీ అంతా. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన జాన్ అబ్రహం గారు అయితే ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. తన భార్య తమన్నాని టెర్రరిస్టులు చంపేస్తారు. అయితే తన టెర్రరిస్టుల్ని జాన్ అబ్రహం గారు చంపేస్తారు. సో రూల్స్ మీరినందుకు తనైతే సస్పెండ్ చేస్తారు. దీంతో వాళ్ళ భార్య ఊరు వెళ్ళి అక్కడ బాక్సింగ్ కోచ్గా జాయిన్ అవుతారు. అక్కడ తక్కువ కులానికి చెందిన వేద అనే అమ్మాయి బాక్సింగ్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అయితే వేద వాళ్ళ అన్నయ్య ఆ ఊరి పెద్ద అయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళని మంచిగా పిలిపించి ఆ విలన్ అయితే వాళ్ళందరినీ చంపేస్తాడు. సో వేదాన్ని కూడా చంపబోతాడు. అయితే మన హీరో అయితే వేదాన్ని కాపాడతాడు. సో తన కోర్టుకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తాడు. సో వేదాన్ని ఊరి పెద్ద చంపాడా లేదా, మన హీరో ఎలా కాపాడాడు, ఇందులో వచ్చిన సిచ్యువేషన్స్ అంటే ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ముల పాజిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ అండి, చెప్పాను కదా ఫస్ట్ హాఫ్ నార్మల్ రొటీన్గా వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ అయితే యాక్షన్ సీక్వెన్స్తో నింపేశారని చెప్పాలి. అండ్ తక్కువ జాతి వాళ్ళకి కోర్టులో న్యాయం జరుగుతుందనే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బాగా చూపించారు. కిమ్ముల సినిమాటోగ్రఫీ అయితే టాప్ నాచ్ ఉందని చెప్పాలండి. స్టోరీ స్క్రీన్ ప్లే చాలా రొటీన్గా ఉన్నా కానీ విజువల్స్ మాత్రం చాలా రిచ్గా అనిపించాయి. జాన్ అబ్రహాం పర్ఫార్మెన్స్ అయితే చాలా సెటిల్గా చేశారు. తమన్నా గారు జస్ట్ గెస్ట్ అపిరియన్స్ కాబట్టి పర్లేదు అనిపించారు. ఇంకా మౌనిరా అయితే ఒక సాంగ్ ఉంటుందండి, ఐటమ్ సాంగ్, అది కూడా చాలా బాగుంది. కిమ్ముల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయండి, ఎక్కడా తగ్గలేదు. కిమ్ముల నెగిటివ్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నెగిటివ్ అండి. చాలా రొటీన్గా టెర్రరిస్టులను చంపడం, తమన్నా జ్ఞాపకాలతో జాన్ అబ్రహాం గారు బతకడం, ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. సో చాలా వరకు సాగదీసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్లో. ఎప్పుడైతే వేద స్టోరీ మొదలవుతుందో అక్కడ నుంచి అది మూవీ కొద్దిగా పికప్ అయినట్టు ఉంటుందండి. ఇంకా క్లైమాక్స్లో వచ్చే కోర్టు సీన్స్ కూడా పర్లేదు అనిపించాయండి. ఇంకా సాంగ్స్ అయితే అంతే మెప్పించలేదండి, నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఇంకా ఎడిటింగ్ కూడా ఫస్ట్ హాఫ్లో చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు మూవీని, అది ట్రిమ్ చేస్తుంటే మాత్రం మూవీకి ఇంకా హెల్ప్ అయ్యేదండి. కాకపోతే ఈ మూవీ అయితే 3-2 దెబ్బకి ఆగలేదండి. 3-2 అయితే ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఎక్కడికో, ఈ మూవీ అందుకే వెలుగులోకి రాలేదు. అండ్ జాన్ అబ్రహాం గారు కొద్దిగా గేర్ మార్చితే బెటర్ అని నా ఫీలింగ్ అండి, ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం ఆల్రెడీ చాలా చూసేసాం. అలా అని స్క్రీన్ ప్లే కూడా కొత్తగా లేదు, చాలా ఓల్డ్గా ఉంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే కొన్ని యాక్షన్ సీక్వెన్స్, కొన్ని కోడ్ డ్రామా కోసం అయితే సెకండ్ హాఫ్ కోసం ఒకసారి ట్రై చేయ చాలా. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.